हरि ओं नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुषे अदो ये हस्य त्वानो हन्तेभ्यो करन्नमः. అనేక కన్నులు కలవానికి మేఘరూపంలో భక్తుల కోరికలు తీర్చువానికి కంఠమందు నల్లని మచ్చగలిగిన స్వామికి నా నమస్కారములు. ఈ శివుని ప్రథమగణములకు కూడా నేను నమస్కరించున్నాను. ఆయన ఎప్పుడైతే మనల్ని రక్షించాలి అనుకుంటాడో, మేఘం ఎలాగ వర్షిస్తుందో అలా ఆయన మన యందు వర్షిస్తాడు. ప్రముంచతన్వనస్త భూయో యాజ్ఞయోర్జాం యాచ్యతే అస్తైషవ పరాతో భగవో వపః. ఓ పరమేశ్వర, నీ యొక్క ధనుస్సు యొక్క రెండవ చివరల ఎందు నారిని విడుము. నీ చేతి ఎందు ఏ బాణములు ఉన్నాయో వాటిని ప్రయోగించకు. అయ్యా, బాణాల ప్రయోగం చేయవద్దు అని చెప్పటమే ఇక్కడ అర్థం. అవతచ్చ ధనుస్త్వగం సహస్రాక్షతేషుదే నిశీర్య శల్యానం ముఖ శివోన సుమనాభవ. అనేకమైన కన్నులు కలిగిన ఓ పరమశివ, అనేకమైన అమ్ముల పొదులు కలిగిన వాడ, నీ నారిని ధనస్సు నుండి వేరు చేసి బాణములను అంచులు వాడిగా లేనివిగా చేసి మాకు శుభాన్ని మంచి ఆలోచనాన్ని అనుగ్రహించు. అనగా అయ్యా, మమ్మల్ని కరుణించు అని దీని అర్థం. విద్యం ధనుక్కపర్దినో విశల్యో బాణవాగముత అనేశన్న శేషువ అపురస్య నిషంగిద. ఓ పరమశివుడా, నీ ధనస్సు నారి నుంచి వేరు చేయి. అమ్ముల పొదిలో కూడా బాణములు లేకుండగాక, పరమశివుని యొక్క బాణములు గుచ్చుటకు శక్తి విహీనములుగాక, కత్తివర కొంచెము సమర్థమగుగాక. కత్తివర ఎక్కడనో తగిలియుండి ఉండటం వలన కత్తిని లాగుకున్నట్టు గాక, కేవలం కత్తిని ధరించుకున్నట్టుకు మాత్రమే ఉపయోగపడాలని. అనగా ఆయుధాలు బాణాలు ప్రసక్తి ద్వారా కీడు ఎవరికి కలిగించవద్దనే ప్రార్థన. అంటే అయ్యా, మమ్మల్ని ఎవరిని చెడు మార్గంలోకి వెళ్ళనివ్వకుండా చూడయ్యా. ఎవరూ చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉంటే నీవు ఆ బాణాలని, నీవు ఆ కత్తులని, ఆయుధాలను ధరించాల్సిన అవసరం లేదు. మేఘంలాగా నీవు మా యందు వర్షించి మమ్మల్ని కరుణా వర్షంలో మనల్ని తరింపజేయవలసినదిగా కోరుతున్నాం. హర హర మహాదేవ శంభో శంకర.